నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం. తెలంగాణ గలం, తెలంగాణ దళం టీఆర్ఎస్ అని చెప్పారు. మరి దాంట్లోంచి పెద్దపల్లి నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో గడిచారు. లాస్ట్కు ఒక 64 సీట్లతోటే గెలిచింది కాంగ్రెస్. ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకొని పోయింది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నుంచే దీంట్లోకి వస్తున్నాయి వలసలు. దీన్ని ఎలా చూడొచ్చు? గలం దళం మేమే అని చెప్పారు కదా, అసలు దీనికి ఉనికి అనేది ఉంటుందా? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎటు పోతుంది టీఆర్ఎస్? ఏం జరుగుతుంది? ఒక పేరు మార్పుతో మొత్తం ముడుచుకొని పోతుందా? మీరు అన్నట్టు బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పేరు మార్చారో తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి అని, తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధం అనేది తెగిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. ఒక భావోద్వేగమైనటువంటి ఆ వరడు పోయేటప్పటికి, ఇప్పుడు మనకి హార్ట్ గుండె కదా మనిషికి, ఎవరికైనా ఆ గుండె లేనప్పటికి మనిషి ఉండి లేక అట్లా డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. అందుకే మొన్న ఫలితాలు కూడా తేడా కొట్టినాయి. అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నంతకాలం అది మన పార్టీ అని అనుకున్నారు. అదే ఎప్పుడైతే భారతీయ పార్టీ అని మహారాష్ట్రలోకి వెళ్ళి కేంద్రంలోకి వెళ్తే, ఆయన పార్టీ ఉద్యమం పెట్టిందే తెలంగాణ భవిష్యత్తు కోసం. ఇప్పుడు రాక వేరే పాలకులు దోసుకున్నారని, నేను ఇక్కడ కాపలా కుక్కలాగా ఉండి వాచ్ డాగ్ లాగా ఉంటాను తెలంగాణకి, నేను కూడా ముఖ్యమంత్రి అవును, ఒక దళితుడిని పెడతానని అన్నాడు. అన్నప్పుడు ప్రజలు నమ్మారు. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మకపోవటానికి కారణాలు లేవు. ఆయన నిజంగా పార్టీ కోసం బాగా ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి నమ్మారు. సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మళ్ళీ తెలంగాణని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోవటం అనేది వాళ్ళకి ఎవరికి రుచించలా. అది అంటే వాళ్ళకి మింగుడు పడలా. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా గత 2019 ఎన్నికల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు. ఒక జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం తెలుగుదేశాన్ని ఓడించడం చాలా తీవ్రమైన కృషి చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీయే ప్రధానమైన పాత్ర పోషించినాయి. అది కూడా కొంత ఇక్కడ తేడా వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఇది సమైక్య రాష్ట్రం, తెలుగుదేశం అనేది అంతకుముందు ఇక్కడ కూడా పరిపాలించింది. తెలుగుదేశం విధానాలు ఏంటనేది ఇక్కడ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి తెలియదు, కానీ వాళ్ళ తండ్రి గురించి తెలుసు. తండ్రి మంచి వ్యక్తి. సరే, ఇప్పుడు ఇతను అంత మంచి వ్యక్తి కాదనేది తెలంగాణ ప్రజలకు ఎట్టా తెలుసు అంటే, 16 నెలల పాటు ఈయన తీవ్రమైన అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండటం అనేది ఆంధ్ర వాళ్ళన్నా సహిస్తారే కానీ తెలంగాణ వాళ్ళు అవినీతిని సహించరు. అలాంటి అవినీతి నాయకుల్ని వీళ్ళు ప్రోత్సహించరు కూడా. అందులో చాలా కరాఖండిగా ఉంటారు. ఎంత పెద్ద నాయకుడైతే అవ్వచ్చు, కానీ అతను ఒక్కసారి అవినీతి చేశాడు, ప్రజల అభిమానం కోల్పోయాడు అన్న తర్వాత ఎంత పెద్ద మనిషినైనా తీసి పక్కన పెట్టడంలో ఏ మాత్రం సందేహించరు అనేది మన ఎలక్షన్లో తేలిపోయింది ఇక్కడ. అది కూడా చాలామంది తెలంగాణ వాదులకి ఇష్టం లేదు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్రం గురించి ఆలోచించకుండా నువ్వు ఎవడో జైల్లో ఉండి అంత అవినీతి చేసిన పార్టీని సపోర్ట్ చేయటం, నీకుండా స్వార్థం ఏంటి ఇందులో? నీకేమన్నా లాభం ఉందా? మనకు అనవసరం కదా పక్క రాష్ట్రంలో. అసలే రాజధాని లేక వాళ్ళు తిప్పలు పడుతుంటే నువ్వు అందులోకి వెళ్ళి ఎందుకు ఏలు పెట్టావు అనే ప్రశ్న ఆ రోజు నుంచి వచ్చింది. తర్వాత వీళ్ళు చేసింది కూడా ఇప్పుడు మొన్న దానికి మూల్యం చెల్లించారు. ఎప్పుడైతే 2019లో తెలుగుదేశాన్ని ఓడించి మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామనే ఒక వర్డ్ని బాగా పాపులర్ చేశారు. మరి అదే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళ బీఆర్ఎస్కి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిగా గిఫ్ట్ అయితే చేతిలోకి వచ్చింది. ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది కూడా తెలుసుకోవటం కష్టం. అంటే ఎవరమైనా అధికారంలో ఉన్నప్పుడు కొంచెం మన్ననగా ఉండాలి, కొంచెం మర్యాదగాను ఒక నెమ్మదిగా ప్రవర్తించాలి తప్ప ఇలాంటి దూకుడు స్వభావం లేకపోతే ఈ ప్రజల్ని ఉద్రేకపరిచే మాటలు పనికిరాదు. ఇప్పుడు వాళ్ళు ఎంత హంబుల్గా ఉంటే బీఆర్ఎస్కి అంత మేలు చేస్తాయి. అంతేగాని సీఎంల మీద చెప్పులు చాట్లు చూపించడం వలన అది పరిష్కారం కాదు. అందులో కేసీఆర్ గారు ఆయన రాజనీతిజ్ఞుడు, పెద్ద ఆయన మాటలతో మళ్ళీ ప్రజలను కన్విన్స్ చేయాలి తప్ప ఇలాంటి దుందుడు స్వభావం ఉన్న నాయకులు ఇంకా టీఆర్ఎస్కి బుద్ధి రాలేదా అంటే బీఆర్ఎస్కి అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్లు అయినాయి 2 నెలలు కూడా గట్టిగా అవ్వలేదు. అప్పుడే అందుకేనమ్మా, నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఎట్లా అంటే ఒకసారి ఒక పార్టీ రాజకీయ అధికారం నుంచి పడిపోయిన తర్వాత మళ్ళీ నిలబడాలంటే చాలా కష్టం అమ్మా. అందులో ఇప్పుడు 2 సార్లు
మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలే వాళ్ళ ఆ పార్టీని నిర్ద్వందంగా తోసిపుచ్చారంటే వాళ్ళకు ఒక స్పష్టమైన వీళ్ళ పరిపాలన మీద అవగాహన, ఒక అభిప్రాయం రాబట్టే కదా. కాబట్టి వాళ్ళ 2 నెలలు కూడా కొత్త పార్టీ వస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే అది ఏమి సంకేతాలు పంపుతుంది ప్రజలకి? ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి, ఇంకెవడు ఉండకూడదనే కదా. రెండోది, ఇప్పుడు ఎవరైతే వలసలు వస్తున్నారో నాయకులు, వాళ్ళకి అవగాహన అయిపోయింది. రేపు లోక్సభ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఇక్కడ హోల్డ్ దొరకదు. ఎందుకు దొరకదంటే బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో వెళ్తామని చెప్పినప్పటికీ కూడా ఇంపాక్ట్ ఏమి చేయలేకపోయింది. ఆయన్ని కూడా ఎవరు అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా రాజకీయంలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం శ్రవంతి గారు. ఇప్పుడు ఆయన గతంలో తెలంగాణ ఇచ్చినప్పుడు ఏం చెప్పొచ్చాడు సోనియా గాంధీకి? అమ్మ నేను పార్టీని మెర్జీ చేస్తాను బేషరతుగా చేస్తాను ఉంటానని, అదే బేషరతుగా చేస్తా అన్నాడు. కానీ ఇక్కడికి రాగానే పరిస్థితి మారిపోయి ఏకుమేక అయినట్టుగా వాళ్ళనే ప్రతిపక్షంగా ఇప్పుడు విమర్శిస్తా, ఇప్పుడు వాళ్ళని ఇక్కడ ఓడిచేసి అసలు రేవంత్ రెడ్డి గారు రాబట్టి కొంత తేరుకుంది కానీ ఈ పార్టీ, లేకపోతే ఇంకొక ఎలక్షన్ దాకా కూడా తేరుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా పట్టుబట్టి అంటే ప్రయత్నం చేయాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటానికి. కాబట్టి సోనియా గాంధీ లాంటి మనిషిని, అంత జాతీయ నాయకురాలనే వీళ్ళు దెబ్బకొట్టారంటే ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈయన అంత దగ్గరగా రానివారు కదా. బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే సౌత్ పార్టీలు అంటేనే నార్త్ వాళ్ళకి కొంత ఎలర్జీ ఉంటుంది, అంత తొందరగా పైకి ఎక్కనివ్వరు. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఆ రోజున ఆయన కాబట్టి ఒక ప్రధానమంత్రిగా ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఆయన గుండా లౌక్యంతో అయ్యాడు. కానీ అదే ఇతరుల వల్ల కాల, అదే దేవగౌడ వీళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు పూర్తి తరం చేయలేకపోయారు. కాబట్టి మీరు అన్నట్టు ఆ పార్టీలో ఇక విజయావకాశాలు తగ్గినాయి అనే భావన నాయకులకు రాబట్టి వాళ్ళు ఆ పార్టీ నుంచి విడిపోయి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఒక రకంగా ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కాదు రేపైనా వాళ్ళు ఎలక్షన్కి వచ్చే టైంకి మెల్లిగా కాంగ్రెస్ పక్షానికి చేరే అవకాశం ఉంటుంది.